యజుర్వేదం 13వ అధ్యాయం 4వ మంత్రం. సుఖస్వరూపుడగు పరమాత్మను ఉపాసించుట. ఇది ఈ మంత్రంలోని భావము, ఉద్దేశము. ఓం హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీం ద్యాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమ. ఈ మంత్రం యొక్క పదార్థం: హిరణ్యగర్భః సూర్యాది జ్యోతిష్సులు గర్భమున గల ఈశ్వరుడు. అగ్రే సృష్టికి పూర్వమున సమవర్త ఉండెను. జాతః ప్రసిద్ధుడైన ఆ దేవుడు భూతస్య ప్రపంచమునకు ఏకపతి ఒక్కడే స్వామి ఆసీత్ అయి ఉండెను. సహ అతడు పృథివీం ఈ భూమిని ఉదేమాంధ్యాం మరియు ఈ దివమును దాధార ధరించి ఉన్నాడు. కస్మై సుఖస్వరూపుడైన దేవాయ దేవునకు హవిషా భక్తితో విధేమ నమస్కరింతును. ఇది ఈశ్వర ప్రార్థన ఉపాసన మంత్రంలో ఇది ఒకటి మనం నిత్యం చేస్తున్నాము. ఇప్పుడు దీని యొక్క భావార్థం: ఓ మనుష్యులారా, ఎవడు సృష్టికి పూర్వము సూర్యాది తేజోవంతములకు లోకములను ఉత్పత్తి స్థానమును ఆధారమును ఉత్పన్నమైన అగుచున్న కాగలవానికి స్వామి అయి ఉండెనో అగుచున్నాడో కాగలడో అతడే పృథివీ మొదలుకొని సూర్యలోక పర్యంతము గల సృష్టిని చేసి ధరించుచున్నాడు. ఆ సుఖస్వరూపుడగు పరమాత్మను గూర్చి మేము భక్తి సల్పినట్లు మీరును సల్పుడు. ఇది మనుష్యులకు పరమాత్మను గురించి వేదవిద్వాం చెప్తున్న విషయం. ఇందులో హిరణ్య గర్భ, హిరణ్యములంటే ప్రకాశములు, ప్రకాశించే జ్యోతిష్యులు. ఈ సూర్యుడు నక్షత్రం మొదలంటి ప్రకాశ పదార్థాలు ఏవైతే ఉన్నో అవన్నీ కూడా గర్భములను ధరించినటువంటి పరమాత్మ. అంటే సర్వవ్యాపక పరమాత్మ అనగానే అంతటా ఉన్నవాడు అని అన్నప్పుడు ఈ ఉన్న అన్నీ అనేది ఏదైతే ఉందో అవన్నీ కూడా అతనిలో ఉన్నట్లే. కాబట్టి విశ్వమనగల సమస్త పదార్థములు ఉన్నట్లే ఈ జ్యోతిష్ పదార్థములు కూడా, నక్షత్రాలు, సూర్యుడు, అనేక సూర్యులు, ఒక సూర్యుడిని కాదు, ఇవన్నీ కూడా తనలో ధరించి ఉన్నటువంటి పరమాత్మ ఈ సృష్టికి పూర్వము ఉన్నాడు, సృష్టి తర్వాత ఉన్నాడు. ఎందుకంటే సృష్టి జరిగిందంటే ఆ సృష్టికర్త అంతకుముందే ఉండాలి సృష్టికి పూర్వం. కాబట్టి ఈ సమస్త జీవరాశులు లేకముందు కూడా పరమాత్మ ఉంటున్నాడు. ఆయన ఈ మొత్తానికి సృష్టికర్త అయి ఉండి తానికి స్వామి అయి ఉన్నాడు. సృష్టి స్థితి చేసేవాడు స్వామి, సృష్టి స్థితి కర్త అయి ఉన్నాడు. అతడు ఈ భూమి మొదలైనటువంటి ఈ జడ పదార్థాలన్నింటినీ అలాగే ధరించి దివము అంటే రాత్రి పగలు వీటిని కూడా ఆయన కల్పిస్తున్నారు. అటువంటి పరమాత్మకు నేను భక్తితో నమస్కరించుచున్నాను. దీనివల్ల మనకు తెలిసింది ఏమిటంటే కర్త కార్యము క్రియ జరుగుతుందంటే దానికి కర్త అయిన వాడు ఒకడు ఉండి తీరాలి. మనం వ్యవహారంలో కూడా ఇక్కడ యజ్ఞం చేసాం, ఈ చేసింది తర్వాత మన తర్వాత వచ్చిన వాళ్ళు చూస్తే ఇక్కడ ఎవరో యజ్ఞం చేశారని తెలుస్తుంది. కార్యమునకు కర్త ఉండి తీరవలసిందే. కర్త లేకుండా ఏ కార్యం దాంట్లో జరగదు. కనుక ఈ అనంత విశ్వానికి కూడా ఒక కర్త ఉన్నాడన్న విషయం ఈ కార్యం ద్వారా తెలుస్తుంది. అనంత పదార్థాలు, వాటిలో గుణాలు,
ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి, వాటి మధ్య ఆ గోళాల మధ్య ఒక సమన్వయమైన దూరం, వాటిలో ఒక నిర్దేశించిన వేగాలు, ఇవన్నీ కూడా సైంటిస్టులు తయారు చేసినవి కాదు. గోళాల వేగాలు, గోళాల గోడ మధ్య దూరం అనేది పరమాత్మ మాత్రమే చేయగలడు, ఆ సృష్టికర్త. కాబట్టి అలాంటి సృష్టికర్త గురించి తెలుసుకొని, అతని సామర్థ్యం తెలుసుకొని మనము ఉత్తమ కార్యములు చేయాలి. ఎందుకంటే ఆయన మనం చేసే కర్మలకు కర్మఫల ప్రదాత. కాబట్టి చెడు కర్మలు చేస్తే చెడు అనుభవించడం కోసం మరలా జన్మలు పొందుతాం, మంచి కర్మలు పొందుతాం. కాబట్టి సుఖాన్ని కోరుకునేవాడే ఆ సుఖస్వరూపుడు పరమాత్మను ఉపాసించి ఉత్తమ కర్మలు చేయాలనేది ఈ మంత్రం ద్వారా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓం